హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎల్లిపాయ కారం చూద్దాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో జేస్తారండి. ఈరోజు నా స్టైల్‌లో జూపిస్తాను మీకు ఎల్లిపాయ కారం ఎలా జేయాలో. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ సింపులే అండి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, గుప్పెడు కరివేపాకు, ఒక గడ్డ ఎల్లి ఎల్లిపాయలు. ఇప్పుడు ఎలా చేయాలో సింపుల్‌గా ప్రాసెస్ జూద్దాం. ఎల్లిగడ్డను ఇలా బరకగా దంచి పక్కన బెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయిలో ఆయిల్ వేసి రెడీగా పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బరకగా దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ, ఇలా బరకగా చేసుకున్న ఎల్లిగడ్డ ఆయిల్లో వేసిన తర్వాత ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసి పక్కకు దించేసుకోవాలి. ఇది ఎల్లిగడ్డ అనేది గోలిచ్చింది కొంచెం చల్లారాక ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఇది చల్లారాక ఎల్లిగడ్డ అనేది చల్లారాక క్రిస్పీగా వస్తుంది. సో కొంచెం చల్లారనిచ్చిన తర్వాత కాస్తంత ఉప్పు, కారము, సరిపడంత కారం, మనం ఆయిల్కి సరిపడేంత కారము ప్లస్ దీనికి సరిపడా ఉప్పు వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయ కారం అనేది సింపుల్గా రెడీ. ఇది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.